నమస్తే అన్న, ఏం పేరు అన్న? నా పేరు రమేష్. రమేష్, ఏం చేస్తుంటారు? నేను చికెన్ అమ్ముకుంటా. చికెన్ అమ్ముతావా? ఓకే అన్న. రమేష్ అన్న, ఇది గుట్ట కదా, జగద్గిరి గుట్ట కదా, ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే ఎవరు? వివేక్. ఇప్పుడు వివేక్. సరే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఇక్కడ కార్పొరేట్ స్థానాలు పెరిగాయి, డివిజన్లు కూడా పెరిగాయి. మరి ఎట్లా ఉండబోతుంది? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం నచ్చలేదు. మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి తప్ప ఇవన్నీ వేస్ట్. ఆలాలు కొట్లాడు తప్ప బీఆర్ఎస్ వాడు ఏమంటుండో కాంగ్రెస్ పక్క పెడితే రైతన్నలను చూడండి ఒకసారి, వానలు లేక అల్లాడిపోతున్నారు ఒక్కరొక్కరు. దాన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? వాతావరణం కూడా కాకున్నా కానీ కూడా అంతే. ఇవన్నీ లేకుండా మీరు కొట్లాడుకోవడం వల్ల ఒకసారి రైతులను కూడా చూడండి, అవన్నీ చూడాలి కదా. మీరు కొట్లాడు తప్ప ఇంకా వేరే ముచ్చటనే లేదు. ఒకటి ఎగ్జాంపుల్, వాడులో బస్సు ఫ్రీ ఎందుకు పెట్టాం సార్? మనకు అవసరమా అది? బస్సు ఫ్రీ ఎందుకు పెట్టి దానికి ఏమైనా అవసరమా? కొట్లాడుకుని తప్ప ఇప్పుడు ఈ పెద్ద మనిషి పోతే నిలబడిపోవాలి. నిలబడ కొన్ని 100 కోట్లు లాస్. అదే పెట్టు. కాకపోతే ముసలోళ్ళకి పెట్టి దానికి ఒక పద్ధతితో పెడితే బాగుండదు. నేను పోతే నువ్వు పోతే నేను పోతే అందరు పోయా, బస్సే కాలివాయ్. ఎక్కడ వీకే సారు? ఛార్జీలు పెంచాయి. ఏమున్నది ఇప్పుడు? ఈ ఛార్జింగ్ చేసుకోవాలంటే ఇంకా ఇంతకుముందు 299, ఇప్పుడు 369. ఏం చేస్తారు? అన్ని పెరిగిపోయినాయి. ఇప్పుడు నిన్న కూడా చెప్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు అది ఎయిర్టెల్ గీటెల్ అన్ని మళ్ళీ పెంచుతానట. ఏం సార్ ఇది? ఏం లోకం? ఏం ప్రజలు? 4 రోజులు కూడా కాదు, 28 రోజులే మళ్ళా. దరిద్రం అంటే దరిద్రం. ఏ అప్పలేక బిజినెస్ లేవు. ఇగో తెచ్చిన ఎట్లా తెచ్చింది అట్లా పడేసుకోం అవుతుంది. ప్రాబ్లం చాలా దారుణం. అన్ని ఆన్లైన్ అయిపోయినాయి సార్. మమ్మల్ని తెస్తాడు. ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం అంటే బిర్యానీ తెప్పాలంటే బిర్యానీ తెచ్చే, చికెన్ పంపాడు చికెన్ పంపించి మమ్మల్ని తెస్తాడు చెప్పు. ఆడు ఏదైనా ఈయన మట్టి మాట్లాడడం ఈయన 70 రోజులు ఉండని పంపిస్తాడు. ఆడు మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాను నేను ఎక్కడ. అందుకే కాళ్ళ నొప్పులు ఇవన్నీ. ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అందరినీ సహకరించాలి. ఇంతవరకు గుట్టకు ఎవరు వచ్చిన మానవుడు లేడు. ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, పెద్దోళ్ళు కానీ ఎవ్వరు రారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేవని కాదు, అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎవరు గరీబ్ నీట్నెస్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్, నీట్నెస్ ఓకే. వాటర్ నో ప్రాబ్లం. డ్రైన్ వాటర్ మాత్రం నో ప్రాబ్లం. అబద్ధం ఆడొద్దు. మమ్మల్ని అందరు చూస్తారు బాగుంది. వాటర్ మాత్రం అప్పుడు ఎవరు చేసారు సార్? అది తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దేవేంద్ర గౌడ్ చేసిండు. ఆ ట్యాంక్ కట్టింది కాబట్టి గుట్టే ప్రాబ్లం. అంటే నేను తప్పు మాట్లాడుతున్నాను, ఎవరికైనా క్షమించు. అప్పుడు చెప్పాలి కదా. దేవేంద్ర గౌడ్ ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు వాళ్ళ పాతుల పేరు ఏం పేరు వెళ్ళేది? మన కుత్బుల్లాపూర్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళ పాలుల్లి అక్కడ వాళ్ళ పేర్లు రావు. వాళ్ళ అప్పుడు వాళ్ళంతా చేసినప్పుడు ఇది రోడ్లు అన్నా ఇవి. పీజేఆర్ అంటే టైగర్ సార్. టైగర్ నువ్వు డబ్బా ఓపెన్ చేసి వస్తాడు ఇక్కడికి రమ్మంటే. గట్లుండాలి సార్, గట్లుండాలి, తిరగాలి, చెయ్యాలి. కానీ ఇది ఏంది? ఇది ఎన్నికలప్పుడు తప్ప నాయకులు మళ్ళీ కనపడరు. ఏది ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఒక్కరిని 70 మందిని వేసుకొని పోతే 70 మంది అవసరం. ఆ సార్ మంచిగా చేస్తే ఎవడు కొడతాడు? నేను బాడీ గార్డులు 70 బస్సులు, 70 కార్లు మంచి చేసి ఒక్కరోజు బతే చాలు కదా. మనం ఏం చేసి పడేసి అయితే ఏం లేదు కదా. మంచి పని చేసి ఒక్కరోజు చేయి. 6 గ్యారెంటీలు అన్నీ వస్తాయి. ఏ గ్యారెంటీ లేవు. ఇంకా కరెంటు బిల్ నాకు ఒక్కడి తప్ప ఇంకా ఏది లేదు. మరి ఇది గ్యాస్ లేదు, ఏం లేవు. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ కి ఒక 10 ఏళ్ళు ఇచ్చారు అవకాశం. ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి 5 ఏళ్ళు ఇచ్చారు. మరి సహకరించిన పార్టీగా బీజేపీకి ఏమి ఇవ్వాలి? ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక్కసారి మారుతుంటేనే నాకు బుద్ధి వస్తుంది. ఇట్లా మాట్లాడద్దు, మళ్ళీ ఇక్కడ పెడతారు. ఇట్లా ఒకవేళ మారితేనే కొంచెం జర చేంజ్ అవుతారు. ఒకవేళ అరే నేను తప్పు చేసిన, ఆల్రెడీ కేటీఆర్ ఒప్పుకుండు కదా. ఆల్రెడీ కొన్ని జర చిన్న తప్పులు చేసామని ఆల్రెడీ చెప్పిండు. ఇంకా దానికి మనం సహకరించాల్సింది. దానికి మనం ఏమనాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి బీజేపీకి ఇస్తే చూడాలి. ఇక అందరిని చూసినట్టు అవుతుంది, ముగ్గురిని చూసినట్టు అవుతుంది. కవిత వస్తుంది ఏకా వేస్ట్ గా ఆమె రాదు. అది పవన్ కళ్యాణ్ మనకి ఇక్కడ నుంచి వస్తాడే పవన్ కళ్యాణ్. చెయ్యని చేస్తే వస్తాడేమో ప్రాబ్లం. అది ఒకటి ఏంటంటే ఏ మనిషి అయినా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని ఆల్రెడీ ఉంది, రాజ్యాంగంలో ఉంది. రావచ్చు, చేయొచ్చు, చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు. అది
సో కవితకి అయితే అవకాశం లేదు. ఆమెకి ఇప్పుడు నిన్న మొన్న పెట్టిందే ఏమవుతుంది ఇప్పుడు ఊకుడా సార్ ఊకుటాడా అయ్యి ఊకుటాడా సో అవన్నీ మొత్తానికైతే బీజేపీ ఒక అవకాశం కూడా మంచిది. ఒక అవకాశం ఇవ్వడం చాలా మంచిది. 100% 200% తీసుకోవాల్సిందే. ఓకే. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని పెట్టారన్న ఓట్లు దొంగ ఓట్లు తీసేసేది ఎలా అనిపిస్తుంది? అది మంచి చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు నేను వేసినోనే వేస్తున్నాం, వేసినోడే 2 వేస్తుండు, ఈడు ఉంటుంది ఊర్లో ఉంటుంది, ఊర్లోకి వెళ్ళి మళ్ళీ వేసి మళ్ళీ వేసేస్తుండ్రు. అది చాలా మంచిది. అది తీసేయాలి, ఖచ్చితంగా తీసేస్తే మనకు కూడా అర్థమవుతుంది ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఏం ఉందని మనకు మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు మన దగ్గర 700 కోట్ల ఉదాహరణ చెప్తాను, 700 కోట్లు అంటే 800 ఓట్లు పడుతున్నాయి. మరి అట్లాంటి ఇవంతా ఎక్కడ వస్తున్నాయి, మరి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ దేశం నుంచి వస్తున్నారు చూడాలి కదా. అప్పుడు అది ఎంతవరకు అయితే సరే సక్సెస్ అవుతుందా సార్? అవ్వాలని కోరుకోవాలి, అవ్వాలని మనం కోరుకుంటున్నాం. అవుతుందా? ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసేవాడికి చేయాలి. ఆల్రెడీ బంగ్లాదేశ్ లో అయింది కదా, వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్ అంటే 90 లక్షల ఓట్లు తీసిరు. అక్కడ ఎట్లున్నారు, హైదరాబాద్ అక్కడ ఎక్కడ ఎంతమంది ఉర్రు, అక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అన్ని లేవు. సో అంటే ఇక్కడ తీస్తే చాలా వస్తాయి, చాలా మంచిగా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే దానికి మనం అది ఆహ్వానించాల్సింది దాని పక్క. ఇంకోటి మరి డివిజన్లు పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి, మహిళలకు 33% రిజర్వేషన్ వస్తుంది, వాళ్ళకి కూడా దండం పెడతాను రానియరే, దండం పెడతాను రానియరే. ఎక్కడ రానిస్తారు? నా దగ్గర డబ్బు లేదు, నేను డబ్బు పెట్టగలుగుతానా? చూడాలి. ఇప్పుడు ఎలక్షన్ లో బయటికి వెళ్ళిన అనుకో 10 మంది కావాలి, ఆ 10 మంది సాయంత్రం దాకా ఎంత ఖర్చు సార్? మా దమ్ము ఉంటుందా మా దగ్గర? వాళ్ళ దగ్గర దమ్ము ఉంటుందా? అది దిగంగానే బిర్యానీ అంటే చూసాక 3000 అంటే అవి కోటర్ అంటాడు, ఏం చేస్తావు, ఏమైందిరా? ఆడిద్దరిని తెచ్చి ముగ్గురు చూపిస్తాడు, అంత మన మంచి మేడం ఎంతమంది లెక్క ఖాతా ఎప్పుడు దండం పెడతారా రాని ఎలక్షన్లో ఏమవుతుంది నాకు, నేను ఏదో తిని ఉప్పు కారం వేసుకొని తిని బత్తాలా కొద్ది ఈ బుడద నాకు వద్దని ఊపుకుంటారు. మహిళలు రావాలి కదా, ఖచ్చితంగా రావాలి, మంచి వాళ్ళు రావాలి, ముందుకు రావాలి. దానికి తట్టుకునే కెపాసిటీ పైసలు ఇస్తేనే. నేను ఊరికి పోతే, మా ఊరికి పోతే, ఊరి పేరు వద్దు, నా ఊరికి పోతే మేమిద్దరం పోయినాము, 36,000 తెచ్చుకున్నాం మొత్తం ఇద్దరు కలిసి. ఓట్లు ఎందుకు పంచుతావన్నా? నేను ఊరికి వచ్చినప్పుడు నా పని చేసి పెట్టు, నేను అడిగినా వద్దన్నా పెట్టుకో, తీసుకోకపోతే ఓ బాధ, వద్దన్నా నాకు ఊరికి వచ్చిన నాకు పని చేసి ఒట్టే చెప్తున్నా, నాకు వచ్చినప్పుడు నాకు పని చేసి పెట్టన్నా, లే నువ్వు పెట్టుకో, నేను చేస్తా పో, నీకు పని చేయనా కాక? అరే కాక అట్లయితే కాక చేస్తా పో, నువ్వు అయితే పెట్టుకో. తెల్లారి 1000 ఇచ్చిండా, నువ్వు గెలుస్తున్నావు కదా, అటు పొద్దుగానే వచ్చేసి 3,000 రూపాయలు చేత పెట్టిండు రైట్ అన్నాడు, 3,000 ఇచ్చినోడు గెలిచిండు, 1000 ఇచ్చినోడు 2,000 ఇచ్చినోడు పోయిండు. ఎందుకు సార్ అది పైసలు పంచుడు రాజకీయం అంటే? ఓటుకు డబ్బులు ఇచ్చుడు తప్పే, తీసుకుని ఓటేసుడు తప్పే. నేను తీసుకోదు నమ్మలేవు కదా సార్ నాకు నువ్వు. అరే నేను వద్దని చెప్తున్నాము, ప్రజలు వద్దంటారు. నువ్వు ఊర్లో మంచిగా చేస్తే నేను ఓటు ఎందుకు, నీకు పైసలు ఎందుకు కడతారు? నా కొడుకు రా బాబు మంచిగా చేస్తాడు, అన్నిటికి పిలుస్తాడు, ఈ పని చేసి పెడుతుడు, నాకు కరెంటు లేదంటే ఇస్తున్నాడు, మోరీలు సాఫ్ చేపిస్తుడు, అయినప్పుడు నువ్వు ఎందుకు అడుగుతావు డబ్బు? నువ్వు డబ్బులు ఇస్తేవి ఎక్కడక్కడ అక్కడ చిన్న చిన్న ఊర్లో కూడా ఆడి కబ్జాలు చేసి వీడ భూమి ఆడ భూమి అయితే కొట్లాడలు వస్తే ఆ దగ్గర 20,000, ఇంత 30,000, అంత దగ్గర 50,000. ఏడుంది సార్ అది? పరక దెంగితే ఏం లాభం చెప్పదు దెంగ. ఇప్పుడు ఒక తాన ఇన్న నేను ఒక ఏరియాలో చెప్పారు, అది ఏరియా అని చెప్పారు, ఇక్కడ మా గుట్టలు లేదు, గుట్ట అవతల గిట్టను ఏడవైనా ఒక పైసా వాడు వచ్చిండు అనుకో, మున్సిపాల్ వాడు కానీ వాడు కరెంట్ వాడు కానీ వస్తా కూడా చేస్తా, ఆ జోబ్లోకి వెళ్ళి పైసలు వేస్తాను. పబ్లిక్ని డిస్టర్బ్ చేయకు, నువ్వు బస్తీ ప్రజలను డిస్టర్బ్ చేయదు. నీకేం కావాలి ఇంకా బట్టి నా పేరు చెప్పు, అక్కడ తీసుకోపో, ఏం కావాలి హాఫ్ ఫుల్లా నీ ఇష్టం, ఏమన్నా తీసుకోపో, నా పేరు చెప్పు తీసుకోపో, ఇంకా బట్టి రాసిస్తాను. గట్టుండాలి సార్, ప్రజలను డిస్టర్బ్ చేయొద్దు. అది నేను మొన్న అన్న సూపర్ అంటే సూపర్ అన్న దగ్గరికి రానియరు, ఎవరిని వస్తే డిస్టర్బ్ చేయరు. ఇట్లా ఇది రోడ్డు మీద జరిగింది, ఇది రోడ్ వెనుకకు వచ్చింది, అవన్నీ ఏమొద్దు. నీకేంది లొల్లి, ఈ లొల్లి కదా, పోయి అక్కడ నేను చెప్తున్నా కదా, పో కథ అంతే. ఏం సార్ మీరు అన్నది అక్షరాల నిజం, కానీ జనాలకి ఇంకా మార్పు రావాలి, నాయకుల్లో కూడా మార్పు రావాలి. నాయకులకి ఎక్కడ వస్తుంది సార్, మా దగ్గర వస్తుంది. ఇప్పుడు నువ్వు తిట్టామనుకో, నేను లేక నేను నిలబడతా, మా కాకని అడుగుతాడు. ఒకవేళ ఇట్లా నేను మారుతా, నువ్వు మారవే. మేము చూస్తే మాట్లాడేది మేము భయపడుతున్నాం, ఏదో నోట్లకి వెళ్ళి మాట వచ్చింది అనుకో. మంచిగా చెప్తున్నారు మీరు, చాలా నిజాలు చెప్తున్నారు మీరు. ఒకవేళ అన్నాం అనుకో, అవన్నీ మేము భయపడాలి. రోడ్ మీద ఉంటాం కదా సార్, ఎన్నో ఉంటే మాకు ఏం ప్రాబ్లం. బతికేటోడు బతివేది అడుగడుగునే భయపడాలి. అడుగడికి ఎక్కడిది వాడు వచ్చింది అనుకో, సార్ నమస్తే తీస్తున్నాం సార్ తీస్తున్నాం, అంతకన్నా మించితే ఏం మాట్లాడలేం కదా సార్. ఎందుకు తీయాలంటే గట్టిగా మేము మాట్లాడలేం కదా. లేకపోతే తెల్లారి నువ్వు మాట్లాడరా నిన్న ఈ ముందు ఏంది నువ్వురా, అట్లాంటి విషయాలు లాంగ్వేజ్ కూడా వచ్చేస్తుంది. ఎందుకు సార్ మాకు అని అందరికీ నమస్తే పోతాం. ఓకే థ్యాంక్ యూ, చాలా ఉన్నాయి, చాలా బాగా చెప్పారు. నమస్తే, ఏం పేరు? జీ శారద. జీ శారద. ఏది ఇది ఇప్పుడు ఏరియా ఏంటిది?
జగదీరుగుట్ట. ఆ. అమ్మ ఏం లేదు, మరి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏది జిహెచ్ఎంసీ, ఏది కార్పొరేటర్ ఎలక్షన్స్. మరి ఈసారి ఎవరు గెలుస్తారు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు ఈయన ఎవరు, కేసీఆర్ కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇండ్లు ఇస్తా అన్నాడు. మాకైతే ఇంతవరకు ఎవరు వచ్చినా లేదు మాకు. కాంగ్రెస్ అది బీజేపీ వచ్చినా లేదు, తెలుగుదేశం వచ్చినా లేదు, మాకు ఇంతవరకు ఇల్లు లేదు. ఇంతవరకు ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చుకుంటారో ఎవరికి. డబుల్ బెడ్రూమ్ అన్న పెట్టింది కేసీఆర్ కదా, మరి ఇవ్వలేదా? కేసీఆర్ ఇవ్వలేదు, ఇప్పుడు ఈయన ఇవ్వలేదు. ఇందిరా మీన్లు కూడా లేవు మాకు, ఇంతవరకు లేదు. ఏం చేస్తాం చెప్పు? ఏం పార్టీ వస్తే మాకేమి ఉంటుంది? మాకు కూలిగాయకులు చేసుకొని బతుకుడే ఉంది, ఇంకేం లేదు. మా బతుకు ఎవరు సాయం చేసేది లేదు. మళ్ళీ ఇది కూడా ఇక్కడ రోడ్డు మీద బతుకుతా కూడా రోడ్డు మీద కూడా జిహెచ్ఎంసీలు వచ్చి ఇల్లు, మున్సిపాల్ వాళ్ళు వచ్చి తీసేయండి, పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టాడు, ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టాడు. మా బతుకులు ఎట్లా అవుతాయి? రోడ్డు మీద బతుకు. మాకు స్థలమన్నా చూపెట్టాలి కదా, అది లేదు. మరి ఎట్లయితే? ఇంతవరకు ఇండ్లు లేవు. పింఛన్ పెంచుతాడు, పింఛన్ లేదు, రావట్లేదు. అదే 2000 కేసీఆర్ ఇచ్చిన 2000 కొత్తగా రావట్లేదు. ఒకటి కరెంటుది, ఒకటి కిరాయి ఇల్లు మాది, కరెంటు బిల్లే. వాళ్ళకి ఇల్లు కాల వాళ్ళు కరెంటు బిల్లు వచ్చిందని తీసుకుంటారు. ఇంకేం బతుకులు ఇవి? బతుకులు మహిళలకి బస్సు ఫ్రీ అయితే మేము వెళ్తాం అన్నా. రోజు అయితే మేము వెళ్ళాం కదా. డ్యూటీలు చేసే వాళ్ళకు ఫ్రీ, వాళ్ళు పోతారు, పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు. మాకేం ఫ్రీ ఉంది? రోడ్డు మీద బతుకులకు ఇన్ని ఇబ్బందులు మాకు. వచ్చిండ్రంటే మున్సిపల్ వాళ్ళు, వీళ్ళు ఎవరు ట్రాఫిక్ వాళ్ళు వచ్చిరంటే మా బాధలు మాకు సరుకో తీసుకో, ఇది బాధలు మాకు, ఇబ్బందులు. ఇవ్వడం ఏం లేదు, అడగడం లేదు, ఇవ్వడం లేదు. కానీ తీసేస్తారు అనుకో, తీసేయండి అంటారు, బండ్లు తీసేయండి అంటారు. ఇవి ఒక బాధలు మాకు. 500కి రావట్లేదు. 1000 రూపాయలు ఇప్పుడు 1000 పైన పెరిగింది. 1000 పైన గ్యాస్ అసలు 500కి రావట్లేదు మాకు. గ్యాస్ రాలేదు, ఇల్లు లేవు, ఆ పింఛన్ పెరగడం లేదు. మా బతుకులు ఇట్లున్నాయి. ఇక ఏ పార్టీ వాళ్ళు వస్తే కూడా మాకు ఏమీ లేదు. ఉన్నోళ్ళకు ఉన్నదనా, ఉన్నోళ్ళకే ఇస్తుండ్రు ఇల్లు, లేని వాళ్ళకైతే అస్సలేదు. చాలా మంది ఉండ్రు, ఆటన మంది ఉన్నారు ఇల్లు లేనోళ్ళు. ఒక్కరిద్దరు కాదు, చారణ మంది కాదు, 10 మంది కాదు, ఆటన మంది ఉన్నారు. ఉన్నోళ్ళకే వస్తున్నాయి బిల్డింగ్లు, ఉన్నోళ్ళకే ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, బిల్డింగ్లు ఉన్నోళ్ళకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కూడా మొన్న 2 సార్లు ఇచ్చిండు కదా, అవి ఇండ్లు ఉన్నోళ్ళకే వచ్చినాయి. మరి మేము ఎక్కడ మా బీదోళ్ళు ఎక్కడ పోవాలి? పెట్టుకున్నా రేషన్ కార్డు ఉంది, పెట్టినాం, 2 సార్లు పెట్టినాం, మీరు రాలేదంటారు. అక్కడ పోయి మరి మీ స్థానిక కార్పొరేటర్ ఎక్కడ ఎవరుండ్రు? ఇప్పుడు గుట్టలో కార్పొరేటరే లేదు. అప్పుడు టీఆర్ఎస్ ఉండగా జగన్ ఉండే, ఏదైనా ఇబ్బందులు వస్తే ఆయన దగ్గర పోతుంటిమి. బీజేపీ ఆయన ఇక్కడ ఒక లీడర్ ఉన్నాడు సురేష్ రెడ్డి, ఆయన కాడికి వెళ్తుంటిమి. అంతేగాని ఇంకా ఇళ్ళ కోసము దానికోసం ఇప్పుడు లీడర్ ఉండు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా, మాకెవ్వరు లేరు ఇక్కడ, ఈ గుట్లో లేరు, ఏదైనా ఇబ్బంది వస్తే కూడా కార్పొరేటర్ జగన్ దగ్గరికి వెళ్తాం, టీఆర్ఎస్ ఆయన దగ్గర. మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇక మేము టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందేమో మా బతుకులు అని అనుకుంటున్నాం. మరి కాదు కదమ్మా, ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కేసీఆర్కి, మరి 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి ఇచ్చారు. మరి బీజేపీకి రాదు అవకాశం? వస్తే వస్తుండొచ్చు, చెప్పలేము చెప్పలేము. వస్తే వస్తుండొచ్చు. వాళ్ళు ఉండగానే మా బతుకులు కొద్దిగా బాగుండే, ఎవరు రాకపోదురు, ఎవరు వచ్చి ఇబ్బందులు పెట్టకపోదురు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల పరిపాలన కానీ మళ్ళా 2 తారీఖు వరకు పింఛన్ పడేది. 2 తారీఖు వరకు పింఛన్ 28కి ఈ నెల వచ్చే నెల మళ్ళీ పెంచినా అంటుండు ఆయన. చీరలు అంటుండు. 2 సంవత్సరాలు ఇప్పుడు ఈయన గెలిచిన సంది చీరలే లేవు జనాలు. ఖాళీ గ్రూప్ వాళ్ళకి ఇస్తే అయిపోతుందా? మాట అందరికి ఇవ్వాలి కదా. అప్పుడు టీఆర్ఎస్ ఉండగా తల్లికి ఇంట్లో ఇంతమంది అమ్మాయిలు పెళ్లి కాని వాళ్ళకు 4 ఉంటే 4 కూడా ఇచ్చింది ఆయన ఉన్న రోజులు, కేసీఆర్ ఉన్న రోజు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఖాళీ ఇప్పుడు పోయిన సంవత్సరాలకు ఈ సంవత్సరం గ్రూపులు ఉన్న వరకే. మరి కడమలు ఎక్కడ పోవాలి? మరి కాదా చెప్పు? బీదోళ్ళు కూడా ఉన్నారు, ముసలోళ్ళు కూడా ఉన్నారు. ఒకరొకరు లేని వాళ్ళ ముసలోళ్ళు అయితే మస్తు మంది ఉన్నారు. వాళ్ళకు కూడా కావాలి కదా.
అట్లుంది మరి అట్లా ఉంది ప్రభుత్వం అట్లుంది. ప్రభుత్వం అట్లుంది. ఆ. ఎవరికి చెప్పుకోవాలి మేము మా బాధ చెప్పు. నెల రాగానే ఈ బేరం చేసుకోవాలి, నెల రాగానే ఇంటికి రే కట్టుకోవాలి, ఏమన్నా మిగిలితే సగం కూలిపోతే సగం పడేయాలి. పూట గడుపుకున్నాను అంతే అన్నట్లు. అది ఏం చేస్తాం, భయపడాలి అట్లా. మరి ఇప్పుడు నేను అడుగుతానా, మరి ఇప్పుడు ఈ ఓట్లు కొత్త ఓట్లు వస్తున్నాయి కదా, దొంగ ఓట్లు తీసేసేది, మీ పత్రాలు వచ్చినాయా? ఇంకా రాలేదు, పేపర్లు ఇచ్చిండ్రు, ఇచ్చారా? ఫామ్స్ నింపించిన. ఇచ్చినావా? మరి దొంగ ఓట్లు తీసేసాడు కరెక్టేనా? కరెక్టేనంట, మరి వేస్తున్నారంట, మరి చనిపోయినవి కూడా ఉన్నాయి, మంచిదే కదా. కరెక్ట్ మంచిదే. అది బియ్యం తీసుకుంటారట చనిపోయిన పేరు మీద, ఓట్లు వేసారట, అది జరుగుతుందని తెలిసింది. అది కరెక్టే, తీసేసింది మంచిదే కదా, అది చనిపోలేదు తీసేయాలి. ఈసారి ఆడవాళ్ళకు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు వచ్చాయి, సీట్లు పెరిగాయి కదా ఇప్పుడు. ఆడవాళ్ళు కూడా పోటీ చేస్తారు, మరి ఆడవాళ్ళు కూడా పోటీ చేయొచ్చా? చెయ్యొచ్చు, దాన్ని ఏం లేదు. కానీ చేసినా కానీ బీదలను కూడా ఒక కంట కనిపెట్టాలి, కనిపెట్టాలి. ఉన్నోళ్ళనే చూసుకోవద్దు. ఈ రోజులో లేనిది లేనోళ్ళు కూడా ఉన్నోళ్ళకే పెడుతురు, ఉన్నోళ్ళు కూడా ఉన్నోళ్ళకే పెడుతురు. మరి లేనోళ్ళు మా అటువంటి బీదోళ్ళు ఎక్కడ పోవాలి? మా బాధలు ఎవరు తెలుసుకుంటారు, ఎవరు చెప్పుకోవాలి? మేము ఎన్నికలు వచ్చే టైం మాత్రం అమ్మ అయ్యా అంటారు, మళ్ళీ ఆ తర్వాత పిలిస్తే కూడా వాళ్ళకరు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది సంది, మాకు గుట్లో ఎవరు మాత్రం లేరు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందో 3 సంవత్సరాలు అయిందో ఒక్క లీడర్ కూడా కాంగ్రెస్ నుంచి లేరు, గుట్లో మాత్రం లేరు. ఏది ఇబ్బందులు వచ్చినా ఏది వచ్చినా జగన్ దగ్గర కార్పేట దగ్గరికి మంచి చెడ్డ ఏదైనా గొడవలు ఈయన టీఆర్ఎస్ ఈయన. కవిత ఉంది కదా, కవిత కూడా వచ్చింది కదా వాళ్ళ నాన్నతో గొడవపడి, మరి ఆమె ఎట్లుంటది? ఆమె మాకు అంత పరిచయం లేదు, ఆమె గుట్లోకి రాలేదు, ఇంకా రాలే ఆమె మాత్రం రాలేదు. థ్యాంక్ యూ అన్న. నమస్తే, ఏం పేరు మీ పేరు? మధు అన్న. మధు. లోకల్ అన్న. ఏది మన జగన్గిరి గుట్టనా? గిరినగర్. అంటే ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. కుత్బుల్లాపూర్. ఏం లేదు, మీరంతా యూత్, ఈసారి ఆలోచించి ఓటు వేయాలి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు డివిజన్లు పెరిగాయి, కార్పొరేట్ సీట్లు పెరిగాయి, మరి ఎలా ఉండబోతుంది? ఏ పార్టీకి అవకాశం కనపడుతుంది? నీకైతే ఏమనిపిస్తుంది? ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, అదేవిధంగా కవిత టీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. సో ఎవరికి అవకాశం ఎక్కువ ఉంది? మన దగ్గర అయితే ఇక్కడ ఎక్కువ బీఆర్ఎస్ నడుస్తాను, ఏది లేదు కాంగ్రెస్ అంటే నడవదు అది. కానీ ఏంటంటే కొంచెం మంది కాంగ్రెస్ కుంటారు, మనది ఇక్కడ టకాపర్ అయితే బీఆర్ఎస్. మా వివేకన్న ఉంటాడు, మనకు కార్పొరేటర్ ఎట్లయినా విజయన్న ఉన్నాడు, విజయన్న మా ఎమ్మెల్యే సాబ్ ఎట్లయినా వివేకన్న ఉన్నాడు. ఆయన మంచిగా చేస్తుండు, ప్రతి బస్సుకి వస్తాడు, ఏం ప్రాబ్లం ఉండదు చెప్పంటారా అని ఆయన వస్తాడు, ఆయన ప్రాబ్లం ఎప్పుడున్నా క్లియర్ ఉంటుంది. ఆయన మొత్తం మనది బీఆర్ఎస్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎలక్షన్లు ఇప్పుడు వచ్చినాక మన కార్పొరేటర్లు ఎట్లా అని ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ సీట్లు పెరిగినా మళ్ళీ బీఆర్ఎస్ వచ్చాడు, కన్ఫామ్ బీఆర్ఎస్. ఎంత ఓవలు వచ్చినా ఓవలు కొట్టుకున్నా కూడా మనకు గెలిచాడు బీఆర్ఎస్ ఒకటి. కాంగ్రెస్ అన్న టకాపర్ అని ఇవ్వాలని ఇంకా బీజేపీ లేదా ఇక్కడ రాలేదన్న, సిటీలు ఉంది, ఇక్కడ ఉంది కానీ సిటీ ఉంది ఇది, కానీ ఇలా కొన్ని పంచాయతీలు ఉన్నాయి. ఇలా ఈయన కేస్తే నేను ఇస్తా, ఆయన కేస్తే ఎందుకు ఇవ్వాలి కానీ చిన్నవి ఉన్నాయి. మా దగ్గర కూడా బీజేపీ ఇక్కడ రంగారెడ్డి నార్కెళ్ళి కిరణ్ అన్న వాళ్ళు అన్న వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ టకాపర్ వాళ్ళు. మా గిరినార్కెళ్ళి మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు, మంచిగా నడుస్తుంది మా దగ్గర కూడా. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకంటే మాకు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, నాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, నాకు వచ్చింది. మా మమ్మీ ఇల్లు వచ్చేది, అది ఇల్లు ఆగిపోయింది, కాంగ్రెస్ రాగానే ఇల్లు ఆగిపోయింది అది, లేకుంటే రాలే అన్నది. నేను ఇప్పుడు కిరణార్కి వచ్చి కూడా కుత్బుల్లాపూర్లో 25-26 ఇయర్స్ నుంచి ఉన్నా. కాంగ్రెస్కి వేసినాము, బీఆర్ఎస్కి వచ్చినాక వచ్చింది దగ్గర పడ్డది మళ్ళీ రిటర్న్ అయిపోయింది. మళ్ళీ వివేకన్న అడిగితే ఏమన్నాడు అంటే మన ప్రభుత్వం రానిరా మనం చేద్దాంలే అని చెప్పి మన బస్సులోకి వెళ్ళి కూడా బీఆర్ఎస్కి మస్తు సపోర్ట్ ఉన్నా. గుట్ట గిట ఉంది మనకు గుట్టల. దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, మరి తెలంగాణ కూడా ఒకసారి అవకాశం ఎందుకు రాకూడదు? రాదన్న, ఇక్కడ రాదు, తెలంగాణలో రాదు. కావాలంటే బయట ఏ స్టేట్లో అయినా కొట్టుకోవచ్చు కానీ ఇక్కడ రాదు, పక్కా రాదు. కావాలంటే పేపర్ మీద 99% రాసిస్తాను. ఎందుకు రాదంటే అన్న అది ఇక్కడ వేరే ఉంది పబ్లిక్, బయట అంటే వాళ్ళకి కావాలి అని తెప్పించుకోరు. ఇక్కడ ఏంటంటే మాకు 10 పైసలు ఇచ్చేటోడు కావాలి,
ఇక్కడ కులం గురించి కొట్లాడుకునేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకు వాడి సపోర్ట్ చేస్తాడు వీడి సపోర్ట్ చేస్తాడు అని ఉంది. మన దగ్గర ఎట్లా అంటే బాయ్ ముస్లిమ్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ ఇంట్లో పోయి మేము తింటాం, మా ఇంట్లోకి వచ్చి వాళ్ళు తింటారు. బయట వచ్చి పుల్లలు పెడతారు, వాని ఇంటికి నువ్వు ఎందుకు పోయినావు రా చాలా డేంజర్ ఉన్నాయి ఇక్కడ. మన అన్నదమ్ములే కలిసి ఉంటమే బెటర్. మేము కలిసి ఉంటాం అన్న. నేను 29 ఏళ్ళ ఇక్కడ వచ్చి వాళ్ళ ఇంట్లో రంజాన్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను తింటా, దసరాకు నా ఇంటికి వస్తారు, అన్నం పప్పు పెడతాం, మంచిగా పాయసం గీసం మంచిగా రిటర్న్ ఉంటుంది. ఇప్పుడు ఇట అన్న నాకు తెలుగు తక్కువ వస్తుంది, ఎందుకంటే నాకు దోస్తాను మొత్తం ముస్లిమ్స్ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ ఫోన్ చేస్తే పుట్టింది అయితే జరాదు అన్న, నారంగిడ అటు సైడ్ మనం పెరిగింది నేను. ఇక మొత్తం ఇల్లే మొత్తం ఒక ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఇలా గల్లెకెళ్ళి ఒక 30-40 మంది వస్తారు, ముస్లిమ్స్ వాళ్ళు వస్తారు, తెలుగు వాళ్ళు కూడా కట్టర్ ఉన్నారు మనకు రంగారెడ్డి. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి ఒక 10 ఏళ్ళు ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళు ఇచ్చారు. అదంటే మా రేవంత్ రెడ్డి అన్న చేసిన పని అది. అన్ని హామీలు ఇచ్చిండి ఒక్క బొక్క రాలే నాకు. ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉందన్న జరాల్లా, నాకు రాలేదు. రైతు భరోసా అది మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చింది రైతు భరోసా, మీకు వచ్చింది రైతు బంధు. రైతు బంధు వేరే, రైతు భరోసా వేరే. భరోసా అంటే పథకం ఒకటే, పేరు మార్చాడు అనమాట. మార్చిండు, అది రాలేదు నాకు, రాలేదు ఇప్పటివరకు రాలేదు. రుణమాఫీ ఏం కాలేదు. ఇప్పుడు గిట్ ఉంది నాకు, లిస్ట్ గిట్ ఉంది నాకు మా డాడీ ఫోన్లో, కట్ అయిపోతుంది. 2 లక్షలు తీసుకోమన్నాడు, తీసుకున్నాడు మా అయ్య పోయి. వస్తుందని మా అయ్య పోయి 2 లక్షలు తీసుకున్నాడు. ఆడ వచ్చి ఇంటికాడ కూర్చుంది మొన్న. హైదరాబాద్లో తెలియదు దానికి, ఊర్లో తెలుసు. ఊరికాడ వచ్చి కూర్చుంటే మా మామ సర్పంచ్, మా బీఆర్ఎస్ సర్పంచ్ జైరాబాద్లో, మా ఎమ్మెల్యే మా తాతనే అవుతాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఏం ముట్టుకోలేడు. వేరేడు గరీబోడు అంటే లాంగి పడేస్తారు, తాళాలు వేస్తారు, అన్నీ చేస్తారు. మావాడు అంటే మాకు ఎమ్మెల్యే మావాడు ఉన్నాడు, మా తాత ఉన్నాడు. సర్పంచ్ అంటే మా డాడీ వాళ్ళ కాంగ్రెస్కి కూడా అయినా అవకాశం ఇచ్చారు, ఏమి ఇవ్వకపోయినా సరే ఓకే. తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ గౌరవంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. బీజేపీ కూడా ఒక అవకాశం రాదన్న, ఎక్కడైతే రాదు. మా తెలంగాణలో అయితే రాదు. సీఎం అయితే కాలేడు, టకాఫర్ గట్టిగా చేసిందంటే కాదు. నాకు తెలిసి అటు ఇటు చేసిండు అనుకో బీజేపీ సీఎం అవుతాడు. మొత్తం బీఆర్ఎస్ ఈసారి గెలిచిండు అనుకో అన్న, కేసీఆర్ సార్తో మాట్లాడి ఇట్లా రమ్మంటే ఆయన పోయిండు అనుకో పక్కా వస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందా? కలిస్తే ఎట్లా అని వస్తుంది. నేను ఒప్పుకున్నాను, సింగిల్గా రాదు. మా కేసీఆర్ సార్ సింగిల్ వస్తాడు. ఎక్కువగా ఆడి దున్నపోతు లేక 10 మందిని తెచ్చుకునేటోడు అయితే కాదు. అవు రాబోయే నీకు ఇచ్చినా నేను తీసుకుంటా, కొట్లాడతా, ఇంకా కావాలంటే మీరు ఇలా వాడు ఉన్నాయం పడి నేను కొట్లాడతా. సరే మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే ఓట్లు, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం వచ్చింది, అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా ఓట్లు మార్చుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిదేనా? మంచి పని చేసిన, ఇది ఒక్కటి మంచి పని. ఆయనకు సపోర్ట్ చేస్తాను, చేయకూడదుకు సపోర్ట్ చేస్తాను, ఒకటి మంచి పని చేస్తాను. చేయకూడదు కాదు, ఎన్నికల కమిషన్ ఇది, కమిషనర్ అయినా ఆయన సపోర్ట్ చేస్తేనే కానీ వచ్చింది. ఇది ఒక్కటి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే దొంగ ఓట్లు అన్నీ పోతాయి. నేను చెప్తే గలీజ్ అవుతాయి కానీ అది చెప్పుకోదు. చాలా మంది ఉన్నారు అన్న, ఎందుకు ఇక్కడ ఇటు ఉన్నారు, చెప్తే వీళ్ళే మొత్తుకుంటారు, ముంగలు ఉన్న వాళ్ళే మొత్తుకుంటారు. ఎందుకు చెప్పినావు తెర క్యాకర్నా అని అంటారు. అందుకే సైలెంట్ గా అలాంటి ఓట్లు తీసేయాలనే కార్యక్రమం పెట్టారు. ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ కాదు, అది చేస్తలే అన్న. అది ఒక్కటి ఇది ఒక్కటి చేసిరు అనుకో, ఓటర్ మనకు ఆధార్ కార్డు ఉంది అన్న, ఆధార్ కార్డుది ఓటర్ కార్డుకి లింక్ చేస్తే మనకు ఏ దొంగ ఓట్లు వాడే ఒక్కటి గిట్టు ఉండే మనకు. ఇది అన్నిటికీ చేస్తారు. ఇది 2002 నుంచి మొదలు పెడుతున్నారు. చాలా కన్ఫ్యూజన్ ఉంది అన్న. ఇప్పటి నుంచి ఆయన చేసినప్పుడు కొంచెం క్లారిటీ ఉండే, ఓ బాయ్ ఇట్లా పైనకి వెళ్ళి వచ్చింది ఆ ఆట ఇట్లా ఏమని చెప్పి క్లారిటీగా వచ్చిర్రు. మాకు బీఆర్ఎస్ అన్న. ఇప్పుడు ఈ తెలంగాణలో నెక్స్ట్ వచ్చాడు ఆయనే. ఎవరు ఎంత కొట్టించుకున్నా, బీఆర్ఎస్ కొట్టించుకున్నా, కాంగ్రెస్ కొట్టించుకున్నా గెలిపించుకుంటాం అలా. మేము మా కుత్బుల్లాపూర్లో అయితే గెలిపించుకుంటాం, మా వివేకన్నా గెలిపించుకుంటాం. అక్క నమస్తే, ఏం పేరు? నా పేరు కొండమ్మ. కొండమ్మ గారు, ఏంటి మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, మరి మీ ఏరియాలో నీళ్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలా ఉంది? బాగానే ఉంది. నీళ్ళు బాగా వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. వాడుకుని కూడా బాగానే వస్తుంది. రోడ్లు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. జగద్గిరిగుట్లో అంతా మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు మరి కాంగ్రెస్కి అవకాశం ఉందా, బీజేపీకి అవకాశం ఉందా, బీఆర్ఎస్కి అవకాశం ఉందా?
ఈ మూడిట్లో ఏది ఏ పార్టీ బెటర్ అనుకుంటున్నారు? ఒక్క నిమిషం ఆగమ్మా, నువ్వు ఆగు. చెప్తారు అక్క చెప్తాను. పార్టీ అంటే నాకు ఐడియా లేదన్నా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తుందా, లేదా అంతకుముందు కేసీఆర్ బాగా పనిచేసిందా, ఎట్లా వీళ్ళిద్దరు బీజేపీ పువ్వు గుర్తు ఒకటి ఉంది కదా, ఎవరు వస్తే బాగుంటుంది సార్? పూర్తయితేనే బెస్ట్ అనిపిస్తుంది. అవునా? ఉమ్, అవునా? ఉమ్. ఎందుకని? అంటే ఆయన అంతగా మంచిగా చేస్తున్నాడు మోడీ కదా. గారు ఉమ్, దేశం మొత్తం మీద. ఉమ్. ఓకే. సో మరి ఇక్కడ లోకల్ అవకాశం ఉందా, పువ్వు గుర్తు వచ్చే అవకాశం ఉందా? వస్తుందన్న, ఎందుకు రాదు? మేలు చేస్తే అందరూ మంచిగానే చేస్తారు కదా. అవును. మరి ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా, 6 గ్యారెంటీలు వస్తున్నాయా? ఉమ్. బస్ ఫ్రీ కానీ, ఆ, కరెంటు ఆ, 200 యూనిట్లు ఫ్రీ వస్తుందా? ఆ. సన్న బియ్యం వస్తున్నాయి మీకు? రాలేదన్న, సన్న బియ్యం రాలేదు. అదే రేషన్ కార్డు, గ్యాస్ రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి కదన్న. గ్యాస్ రేట్లు ఎక్కువ పెరిగినాయి. రేషన్ కార్డు ఉందా మీకు ఇక్కడ? లేదన్న. లేదా? కరెంటు బిల్లు కడుతున్నారు? కడుతున్నాం. ఓకే. సో మొత్తానికైతే మోడీ గారు రావాలనుకుంటున్నాను. ఉమ్, పువ్వు గుర్తు ఉమ్. ఎందుకు కారు గుర్తుందిగా, మళ్ళీ చెయ్యి గుర్తుంది ఉంది, ఎవరు మంచి చేస్తే వాళ్ళే కదన్న. అంతే కదా. ఓకే. మోడీకి ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. ఆ. రైట్ అమ్మ, థ్యాంక్ యూ.